హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీలో మంచి గ్యాప్ అప్ కనబడింది కదా. నియర్లీ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఇది. సో 400 పాయింట్స్ గ్యాప్ అప్ తర్వాత కూడా మార్కెట్ సెషన్లో ఇంత వోల్టాలిటీ అండ్ సైడ్ వేస్ రేంజ్ బౌండ్ మార్కెట్ కనబడింది. 24,150 టు 24,300 వరకు. సో ఇది ఒక 150 పాయింట్స్ రేంజ్ బౌండ్ మార్కెట్, అప్ అండ్ డౌన్ మూమెంట్స్. ప్రాఫిటబుల్ అవ్వచ్చు ఈజీగా, కానీ ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిటబుల్ అవ్వచ్చు. మీరు ఆప్షన్ బయింగ్ తీసుకున్నారంటే సో ఒక మంచి డైరెక్షన్ మూవ్ తీసుకొని అందులో తొందరగా ఎక్సిట్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. సో మార్నింగ్ 2 మంచి మూవ్స్ వచ్చాయి కదా. సో దీన్ని బట్టి మీరు ఎంట్రీస్ తీసుకొని మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఎక్సిట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ ఈ సెకండ్ ఎక్కడైతే స్వింగ్ వచ్చింది కదా మళ్ళీ డౌన్కి, సో ఈ స్వింగ్లో కూడా మీరు మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ రైట్ ఎంట్రీ తీసుకొని మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఉంటే. అండ్ తర్వాత సెషన్ నుంచి సో ఎగ్జాక్ట్లీ 24,200 ఈ లెవెల్లో మాత్రమే నిఫ్టీ పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ పుట్ రైటర్స్ కాల్ రైటర్స్ మొత్తం సో హార్డ్ పెయిన్ కనబడింది ఇక్కడ. సో మంచి ఓఏ ప్రెషర్ అనేది చాలా ఉంది. పుట్ ఓఏ బిల్డప్ స్టార్ట్ అయింది అండ్ కాల్ ఓఏ బిల్డప్ కూడా 2 సైడ్స్ బాగా బిల్డప్ అవ్వడం వల్లే పుట్ ఓఏ బిల్డప్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది కాల్ ఓఏ బిల్డప్ కంటే. సో అందుకే మనకి బ్రేక్అవుట్ తర్వాత కూడా సస్టైన్ అయింది 24,200 పైన. కానీ నిఫ్టీ ఎంత 24,270 260 వరకు వెళ్ళినా కానీ సో ఎట్ ద లాస్ట్ మూమెంట్లో కూడా మళ్ళీ ఇదే రేంజ్లో ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యి 24,200 దగ్గర ఎండ్ అయింది. సో ఇలా మనం మార్కెట్స్లో చూసుకుంటే ఈజీ మూవ్స్ మనకి కొన్ని ఈజీగా క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్సైట్ అయిపోయి బ్రేక్అవుట్ ఇస్తుందని చెప్పేసి సో హెవీ లాట్స్ తీసుకొని స్టాప్ లాస్ లేకుండా కొన్ని సెషన్స్లో మీరు లాస్ అయిపోతారు. సో ఈరోజు సెషన్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోపోయినా కానీ సో ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆప్షన్ బయింగ్లో మాత్రం కొంచెం లాస్ కనబడే ఛాన్స్ ఉంటుంది. మీరు కరెక్ట్ హ్యాండిల్ చేస్తే కరెక్ట్ మీకు మంచి ప్రాఫిట్ కూడా దొరుకుతుంది. కానీ స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఈరోజు మిస్ అవ్వచ్చు, ఈరోజు మీరు మార్కెట్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకొని. కానీ అప్కమింగ్ సెషన్స్లో సేమ్ ఇదే హ్యాబిట్ మాత్రం మెయింటైన్ చేయకండి. ఖచ్చితంగా మంచి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. డైరెక్షనల్ మూవ్స్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ ఈరోజు మన ప్రీమియం ఛానల్లో కూడా సో మార్నింగ్ తీసుకున్న ఒక మంచి ట్రేడ్ ప్లాన్లో నియర్లీ 40 పాయింట్స్ 45 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసుకున్నాం ఒక ట్రేడ్లో. అండ్ నెక్స్ట్ ట్రేడ్లో ఒక 10 పాయింట్స్ లాస్ వచ్చింది అండ్ మిగతా ట్రేడ్స్లో న్యూట్రల్. సో ఓవరాల్లో మార్కెట్స్లో ఈరోజు ప్రాఫిటబుల్గానే ఎండ్ అయ్యాం. మార్నింగ్ నుంచి నిఫ్టీలో సో మనకి పాజిటివ్ న్యూస్ అనేది ఉంది కదా. సో యుఎస్ అండ్ ఇరాన్ ట్రేడ్ డీల్స్ కానీ సో అగ్రిమెంట్స్ కండిషన్స్ కానీ సో మెల్లిమెల్లిగా అది ఇంప్రూవ్ అవుతుంది, పాజిటివ్నెస్ వస్తుందని చెప్పేసి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతున్నాయని సో నిన్నటి వీడియోలో సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నుంచి నిఫ్టీలో సపోర్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయినా సో ఇక్కడ ఎప్పుడైతే 23,260 24,260 వచ్చిందో ఇక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి. సో ఈ ప్లేస్ నుంచి అండ్ ఈ లెవెల్స్ని తీసుకొని నిఫ్టీలో ఈరోజు సో మంచి సెల్లింగ్ ప్రెషర్తో 24,200 వరకు ఫాల్ కనబడింది. కమింగ్ సెషన్స్లో కూడా ఇలాంటి పాజిటివ్నెస్ ఉంటుందా లేదా గ్యాప్ డౌన్స్ కానీ గ్యాప్ అప్స్ కానీ అవుతాయా? సో ఇదంతా న్యూస్ బేస్డ్ కాబట్టి సో ఎలాంటి గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ ఎవరికి రికమెండ్ కూడా చేయొద్దు. అండ్ ఓన్గా మీరు స్టడీ చేసి ఆర్ మీరు ట్రేడింగ్ సెషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఓన్లీ ట్రేడింగ్ సెషన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఎలాంటి గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ ఇప్పుడున్న సెషన్స్ నుంచి మీరు అలా చేస్తామంటే ఇది కనీసం 10% 15% రిస్క్ అయితే ఓకే. మీరు అగ్రెసివ్గా ఇంకా చేస్తామంటే సో ఈరోజు 400 పాయింట్స్ గ్యాప్ అప్ అండ్ మొన్నటి ట్రేడింగ్ సెషన్లో చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత పాయింట్స్ గ్యాప్ డౌన్లో తీసుకుందో. సో ఇలా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ సో ఇలా నిఫ్టీలో ఆడుకుంటూ ఉంటారు. సో అలా మీరు క్యాపిటల్ అనేది ఈజీగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం సేఫ్ ఉండాలి ఇందులో. అండ్ 24,200 సపోర్ట్ కాబట్టి ఎలాంటి లెవెల్స్ అనేవి అంత స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వడం లేదు. సో 2 సైడ్స్ మంచి ప్రెషర్ ఉన్నందువల్ల ఈరోజు 24,200 దగ్గర ఎండ్ అయింది. అండ్ రేపటి మార్కెట్ సెషన్లో మనకి ఏం జరుగుతుంది అనేది సో న్యూస్ బేస్డ్ మీద గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతాయా గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతాయా సో అది నెక్స్ట్ మార్కెట్ సెషన్లో మాట్లాడుకోవచ్చు మనం. సో ఇది చూసుకుంటే మనకి ఇది ఒక మంచి సెషన్ లాగా సో మంచి అప్ మూమెంట్ కనబడుతుంది కదా నిఫ్టీలో. సో మళ్ళీ ఒకవేళ బ్రేక్ డౌన్ తీసుకుంటే ఈ ఒక మంచి ఛానల్ కనబడుతుంది మనకి. ఈ ఛానల్ నుంచి బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి సో మళ్ళీ ఫర్దర్గా వోల్టాలిటీ ఉంటుంది అండ్ మంచి ప్రెషర్ కూడా బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెల్లింగ్ ప్రెషర్. సో 24,100 బిలో కనుక బ్రేక్ డౌన్ తీసుకుంటే
మనకి నిఫ్టీలో మళ్ళీ సేమ్ సెల్లింగ్ ప్రెషర్ ఆర్ మళ్ళీ 24,102 ఇంకా ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అప్కమింగ్ సెషన్లో ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ 24,100 దగ్గర ఎగ్జాక్ట్లీ మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. ఈ సపోర్ట్ నుంచి నిఫ్టీ బౌన్స్ అవ్వడానికి చూస్తుందా లేదా, సో అప్కమింగ్ సెషన్స్లో అది ఒకటి మనం గమనించాలి. 24,100 కనుక ఒక మంచి సపోర్ట్ కనుక బిల్డప్ అవుతే 24,100 నుంచి నిఫ్టీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,200 వరకు అండ్ 24,300 వరకు. అండ్ ఈరోజు ఇండియా విక్స్ చూసుకుంటే మనకి సో చాలా అప్ అండ్ డౌన్స్ కనబడ్డాయి. సో విక్స్ మూమెంట్ వల్లే ఈరోజు లాస్ట్ మూమెంట్లో ప్రీమియమ్స్ కూడా అంత అన్నెసెసరీ బిహేవియర్ కనబడింది. సో ఆప్షన్ సెల్లర్స్ ఈరోజు ఓవరాల్గా ప్రాఫిటబుల్ ఉన్నా, ఇటు లాస్ట్ మూమెంట్లో కూడా ఆప్షన్ బయ్యర్స్ ప్రాఫిటబుల్ ఉన్నారు. చాలామందికి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి ఆర్ కొంతమంది ట్రేడింగ్ ఈరోజు మ్యూట్ చేశారు కాబట్టి, ఎందుకంటే సైడ్ వేస్ ఉంది, రేంజ్ బౌండ్ ఉందని. సో మార్నింగ్ నుంచి ఫిక్స్ అయ్యారు. ఒక రేంజ్ నుంచి నిఫ్టీ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ తీసుకుంటే మాత్రమే మేము ట్రేడ్ చేస్తాం అండ్ మంచి ప్యాటర్న్స్ కనపడతాయి. కానీ సో ఈరోజు ప్యాటర్న్స్ కనపడ్డాయి కానీ అంత సస్టైన్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఒక రేంజ్ బౌండ్ కాబట్టి అండ్ మళ్ళీ ప్రెషర్ బాగుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మ్యాక్సిమం బెండ్ 24,200 దగ్గర ఉందని. సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది లింక్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ సెషన్లో మనకి ఇంత మంచి రేంజ్ బౌండ్ మార్కెట్స్లో సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ కొన్ని అంటే ఒక 20-30 పాయింట్స్ అలా బుక్ చేసుకొని తొందరగా ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. సో ఇలా లెవెల్స్ చూసుకుంటే మనకి 24,300, 250 ఇక్కడ హారిజాంటల్ రే లైన్స్ తీసుకొని మనకి లెవెల్స్ అనేవి మళ్ళీ స్వింగ్స్ వస్తున్నాయా లేదా, సో అలా చూసుకొని మీరు ట్రేడింగ్ ఒక మంచి పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ స్టాప్ లాస్ పెడుతూ ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. సెకండ్ మూమెంట్లో కూడా సేమ్ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ అవ్వచ్చు ఆర్ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అయ్యి ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత నెక్స్ట్ మూమెంట్లో ఎంట్రీ అయ్యి దాని బిలో మళ్ళీ మీరు స్టాప్ లాస్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ట్రయల్ చేసుకుంటే మీకు ఈజీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కంప్లీట్గా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడానికి ఒక మంచి హ్యాబిట్ అవుతుంది. అండ్ నా ట్రేడ్ ప్లాన్స్ గురించి చూసుకుంటే సో నేను ఈరోజు చేసిన ట్రేడ్స్ ఇవి. సో భారత్ ఎయిర్టెల్ మళ్ళీ ఇంకొక స్టాక్ ఆప్షన్ తీసుకున్నాను మార్నింగ్. సో ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే మంచి ఫాల్ కనబడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో మార్నింగ్ ఇది ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నాను భారత్ ఎయిర్టెల్ స్వింగ్ నుంచి రివర్సల్ తీసుకుంది. సో సేమ్ రివర్సల్ నుంచి స్వింగ్ తీసుకుంది కాబట్టి మళ్ళీ ఈ స్వింగ్ దగ్గరికి వస్తే నేను ఎగ్జిట్ అయిపోదాం ప్లాన్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ మంచి ఫాల్ కూడా కనబడింది. 1875 బిలో మార్కెట్ మూమెంట్ కనబడింది కాబట్టి సో నేను ఎంట్రీ తీసుకొని తొందరగా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. నియర్లీ ఒక 4-5 పాయింట్స్ మాత్రమే 42లో ఎంట్రీ తీసుకున్నాను అండ్ 47 ఆర్ 48లో ఎగ్జిట్ అయ్యాను. సో అదొక సింగిల్ లాట్తోనే 475 లాట్ సైజ్ 465 సంథింగ్. సో లాట్ సైజ్ తీసుకొని తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. అండ్ నిఫ్టీలో కూడా లాస్ట్ మూమెంట్లో ట్రేడ్ తీసుకున్నాను అండ్ మధ్యలో ఇంకొక ట్రేడ్ ప్లాన్ కూడా తీసుకున్నాను. సో కాల్ ఆప్షన్లో నాకు ఈరోజు అంత ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఏం రాలేదు, పుట్ ఆప్షన్లోనే వచ్చింది. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఇదొక మంచి స్వింగ్ అనబడింది, సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ ఈ స్వింగ్లో నేను ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ స్వింగ్ లాస్ట్ మూమెంట్లో కూడా ప్రీవియస్ సెషన్స్ నుంచి హోల్డ్ చేసుకుంటున్నా పుట్ ఆప్షన్లో. సో విక్స్ రైజ్ అయింది కాబట్టి సో నాకు పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ దొరికింది, లేదంటే పుట్ ఆప్షన్లో కూడా అంత ఇంప్రూవ్మెంట్ అనేది కనబడపోయేది. సో ఇక్కడ కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు మనం. అండ్ ఓవరాల్ ప్రాఫిట్ 8,554. ఇందులో ఛార్జెస్ ఈజీగా ఒక 200 to 300 రూపీస్ ఉంటాయి. సో దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో రేపటి ట్రేడింగ్ సెషన్లో కలుద్దాం. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.